రిక్కీనైతే ఇప్పుడు నేను లంచ్ బ్రేక్‌లో ఇంటికైతే పిలుచుకొస్తున్నాను. వాడు మీకు చూపిస్తున్నాడు స్లేట్ హోంవర్క్ రాపిచ్చింది మా మిస్ అనేసి. మాకైతే చిన్నప్పుడు లంచ్ బ్రేక్ అంటే చాలా ఎప్పుడెప్పుడు తినేసి ఆడుకుందామని ఉంటుంది. ఇప్పుడైతే రిక్కీకి అంత టైం ఉండదు. స్కూల్ దగ్గర నుంచి పిలుచుకురావడానికి, మళ్ళీ వదిలిపెట్టడానికి సగం టైం అయిపోతుంది. ఇంక పాపం తినేసి స్లేట్ వర్క్ రాయడానికే తన టైం అయితే అయిపోతుంది. ఇప్పుడైతే అంటున్నాడు, "ఏంటమ్మా అప్పుడే టైం అయిపోయిందా? కొద్దిసేపు ఉంటామా, పడుకుంటామని." "లేదు నాన్న టైం అయిపోయింది పోదాంరని" అయితే అంటున్నాను. ఇక్కడైతే బుక్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక బుక్ అయితే ఆర్డర్ పెట్టాను. 'బాల్యం అమూల్యం' అనే బుక్. సుధీర్ సంధ్ర గారు రాశారు ఈ బుక్. నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఈ బుక్ చదవడానికైతే. నాకు ఈ బుక్ ఓపెన్ చేయగానే ఒక లైన్ అయితే కనిపించింది. అదేంటంటే, తల్లిదండ్రులుగా మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక అపారమైన శక్తి ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి అని. నిజంగా ఇది చదివిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం పిల్లలతో ఉన్నప్పుడు మనకి మామూలుగా అనిపించి కోపంలో ఏదో ఒక మాట అనేస్తాం. చిన్న మాటే అని. కానీ పిల్లలు మాత్రం ఆ మాటను చాలా సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లోపల ఏదో ఒక మూల ఉంటుంది ఆ మాట అలాగే. అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నాకు అనిపించింది అది చదివిన తర్వాత. ఇంతలో రిక్కీ అయితే తన పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇంక అది అయిపోయిన తర్వాత నేనైతే రిక్కీనైతే స్కూల్‌లో అయితే వదిలేసి వచ్చాను. ఇదే మా లంచ్ బ్రేక్ స్టోరీ. మీకు నచ్చిందా? బాయ్.